సరే, ఇంకో వార్తకి వెళ్తే వాయిదా వెనుక రాజకీయం. జూన్ 2న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు, నేటి కౌంటింగ్ నిలిపివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కౌంటింగ్ క్యాన్సిల్, ఓటమి భయంతో కాంగ్రెస్ చేయించిందనే ప్రచారం. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యారన్న చర్చ. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడడంపై రాజకీయ నీడ కమ్ముకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. గత మార్చి 28న పోలింగ్ జరగగా నేడు ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వీటిని నిలిపివేస్తున్నట్లు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. సాధారణ ఎన్నికలతో పాటు ఫలితాలను జూన్ 2న విడుదల చేస్తామని తెలిపింది. ఈ ప్రకటన ఆసక్తికరమైన చర్చకు లేవనెత్తింది. దీని వెనుక అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయన్న వాదన బలంగా వినపడుతుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయనే భయంతోనే ఎలక్షన్ కమిషన్పై ఒత్తిడి తీసుకొచ్చి వాయిదా వేయించాలనే చర్చ జరుగుతుంది. మొన్న మార్చి 28న మహబూబ్ నగర్ సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. అయితే ఈరోజు ఫలితాలు రావాల్సి ఉండే, కౌంటింగ్ చేయాలి, కానీ వాయిదా ఎప్పుడు చెప్పారు? నిన్న సాయంత్రం ఎన్నికల ఫలితాలు వాయిదా వేస్తున్నాం, జూన్ 2న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పింది. ఈ ప్రకటించడంతో ఒక గమ్మత్తేగా అనిపిస్తుంది. అంటే ఏంటి, ఎలక్షన్ జరిగిపోయి ఆల్రెడీ 6 రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రకటించడం ఏంటి ఫలితాలు? ఆ రోజు చెప్పుకోవచ్చు కదా. ఎలక్షన్ నోటిఫికేషన్ అప్పటికే వచ్చింది. ఎప్పటికీ మార్చి 8 వరకనే ఎన్నికల నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అప్పుడు మరి అప్పుడే చెప్పవచ్చు కదా, ఎలక్షన్స్ అయిపోయిన ప్రకటించవచ్చు కదా. లేదు, మేము ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము జూన్ 2న ఇస్తామని అట్లా ఏం లేదు. తీరా ఇలా కౌంటింగ్ ఉందనగా నిన్న సాయంత్రానికి వాయిదా. దీనిపైన ఒక ఆసక్తికర చర్చ ఏంటంటే, ఈ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డట్టు. అంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఓడిపోతాడు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ బయటపడ్డాయి అంటే ఏమైంది, ఓహో రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందిగా అని చెప్పేసి ఒక వే వెళ్ళిపోతుంది. ఆ ఎఫెక్టు రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలపై పడి పార్లమెంట్ సీట్లు కూడా గల్లంతే అవకాశం ఉందని ఒక భయంతో వీళ్ళు రాజకీయంగా ఒత్తిడి ఏం చేసి లేదు ఇప్పుడు ప్రకటించొద్దు, ఎట్లా ప్రకటిస్తారు, ప్రకటిస్తే మాకు ఇట్లా అవుతుంది కాబట్టి మీరు ప్రకటించొద్దు, దాన్ని పోస్ట్పోన్ చేయండి, ఎప్పటికంటే జూన్ 2కి అని చెప్పేసి ఒక ఒత్తిడి తీసుకొచ్చి నిన్న, అంటే ఇలా ఫలితాలు ఉన్నప్పుడు నిన్న సాయంత్రానికి ప్రకటన విడుదల చేయించారు అని ఒక చర్చ బలంగా జరుగుతుంది. మరి నిజమే అనిపిస్తుంది చర్చ నిజంగానే. ఎందుకంటే ఇంత సడన్గా చేయాల్సిన అవసరం ఏముంది? చెప్పేవి రాయలేపు కదా. తీరా ఇలా ఫలితాలు ఉన్నప్పుడు రేపు మీరు చేస్తలేం, మేము పలానా జూన్ 2న వేస్తామని చెప్తారా? సో అంటే ఇక్కడ ఈ వ్యతిరేకంగా వస్తే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మాకు వ్యతిరేకంగా ఓట్లు పడే అవకాశం ఉంది. ఇప్పుడు పార్లమెంట్ స్థానంలో గెలవకపోవచ్చు, గెలుస్తామని ఆ స్థానంలో గెలవకపోతే ఇబ్బంది అయిపోతుంది, మేము అక్కడ ఏదో గెలిపిస్తామని చెప్పుకున్నాం, మాకు ఆగమైంది కాబట్టి మీరు రిజల్ట్ ఇవ్వద్దని చెప్పేసి ఆ ఒత్తిడి ఏంతో చేసిన. అయితే ఇది ఒక్కటే కాదు, మళ్ళీ అంటే ఇది స్టేట్ లెవెల్లో చెప్తే అయ్యే ముచ్చట కూడా కాదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఢిల్లీ. సో అందుకే ఇక బీజేపీ కాంగ్రెస్ మొదటికి మనం అనుకుంటున్నాం, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కైన ఒక చర్చ బలంగా వినిపిస్తుంది. ఇది కూడా ఒక నిదర్శనం అనిపిస్తుంది. వీళ్ళ బంధానికి ఇదొక నిరూపంగా ఉంది. వీళ్ళిద్దరు కుమ్మక్కై అనే చర్చతోనే వీళ్ళిద్దరు కలిసే దీన్ని పోస్ట్పోన్ చేసారు అని ఒక చర్చ రాజకీయంగా అయితే జరుగుతుంది.